తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానము చేసుకుందాం. చెడిపోయిన మనస్సు కలిగి, అదే కదా, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకం అనుకొనుచు మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, సత్యస్వరూపి అయిన తండ్రి, నీకు స్తోత్రములనైనా. ఈ దినము తండ్రి, నీ మాటల్ని మేము ధ్యానము చేసుకోవడానికి మీరిచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు. నిలవబెట్టుకున్న నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. వాక్యమును వివరించుటకు నీ ఆత్మశక్తిని, నీ ఆత్మ జ్ఞానమును దయచేసి వింటున్న బిడ్డలకు కూడా మీ మనస్సును వారికి అనుగ్రహించి వాక్యమును వివేచించుటకు నీ బిడ్డలకు శక్తిని మీరు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ మాటని చదువుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తూ ఉంటే దేవునిని గురించి మనుషులకి డిబేట్లు ఎక్కువైపోతూ ఉన్నాయి. అంటే దేవునిలో ఏ గుణాలు ఉన్నాయి, ఏ లక్షణాలు ఉన్నాయి అని మనుషులు ఆయనను గురించి పరిశోధించడానికి, ఆయన నీతిని పరీక్షించడానికి రకరకాలుగా మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. వాటి వలన చాలామంది వాక్యము తెలియని వాళ్ళు, వాక్యం మీద సరి అయిన అవగాహన లేనివారు, మరి దేవునిలో ఇలాంటివి ఉండొచ్చా ఉండకూడదా అని రకరకాలుగా మనుషులు ఆలోచనల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి కావలసినంత వరకు దేవుడు ఆత్మానుసారమైన జీవితాన్ని నేర్పించడానికి భూమి మీద ఉన్నప్పుడు శరీర సంబంధమైన వాటిని మనం ఎలా జయించాలి, ఎలా జయించగలుగుతామో, మనము ఎలా బ్రతకాలి అని నేర్పించడానికి యేసు ప్రభువు కొంతమంది ప్రవక్తలను, కొంతమంది ఆయన బిడ్డలను ఏర్పాటు చేసుకొని ఆయన ఆత్మ ద్వారా ఈ మాటలను వ్రాయించాడు. అయితే మనుషులకి జ్ఞానము ఎక్కువైపోయి దేవుడంటే ఇలా ఉంటాడు అని మనుష్య జ్ఞానమును బట్టి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే క్రైస్తవులమైన మనకి దేవుని మాటలు ఎంతవరకు కావాలి, దేనికి కావాలి, ఆ వాక్యాలు మనకి ఎలా ఉపయోగపడతాయి అని అంతవరకు మాత్రమే మనము దేవుని మాటల్ని ధ్యానము చేయాలి. జ్ఞానం అంటే అది దానికి ఆది లేదు, అంతము లేదు. జ్ఞానము ఆలోచించిన కొలది పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. కానీ జ్ఞానము కొరకు వాక్యము కాదు, కానీ దేని కొరకు వాక్యము మనకి ఇవ్వబడింది అని మనము చూసినప్పుడు అదే 6వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. ఎవడైనను మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమి ఎరుగకయు తర్కములను గూర్చియు
వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణ, దురాభిమానములు పెరిగిపోతాయంట. అయితే ఫస్ట్ దేవుడు మనకి ఏ మాటలు చెప్తున్నాడంటే, ఆయన మాటలు మనకి హితవాక్యముగా ఉండాలంట. హితవాక్యము అంటే ఆరోగ్యకరమైన మాటలు. అలానే మన భక్తిని పెంచే మాటలు మనకి కావాలి. చాలామంది హితవాక్యాలు అంటే తేనె పూసినట్టుంటాయండి, మెత్తగా ఉంటాయండి, ఎవరికి నొప్పి కలిగించకుండా ఉంటాయండి అని హితవాక్యానికి ఈ మాటని వాళ్ళు అప్లై చేస్తారు. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, హితవాక్యము అంటే ఆరోగ్యకరమైన సంగతులు. ఆరోగ్యకరమైన సంగతులు అంటే మరలా మనుషులు ఆలోచిస్తారు, అంటే శరీరానికి ఆరోగ్యం ఉంటే సరిపోతుందా, శరీరానికి ఆరోగ్యము జరిగితే సరిపోతుందా, ఇంకా మనిషి శరీరము కొరకే ఉంటాడా అని చాలామంది ఇలా దేవుని మాటలు సగం అర్థమయ్యి సగం అర్థము కాకుండా ఆయన మాటల్ని రకరకాలుగా వక్రీకరిస్తూ ఉంటారు. అయితే ఆరోగ్యకరమైన మాటలలో మనము చూసినప్పుడు, ఆరోగ్యకరమైన మాటలంటే మొదట శరీరానికి స్వస్థత, అలానే నిరీక్షణ అనేది, మూడవది ఆత్మకి రక్షణ. ఈ మూడు కూడా ఆరోగ్యకరమైన మాటలే. హల్లెలూయా. ఆరోగ్యకరమైన మాటలు అంటే యేసు ప్రభు తన మాట ద్వారానే చాలామందిని స్వస్థపరిచాడు. తన మాట ద్వారానే గాలి తుఫాను రేగిన సముద్రాన్ని నిమ్మలపరిచాడు. ఆయన మాట ద్వారానే దేవుడు మృతులలో నుండి లాజర్ను లేపాడు. ఆయన ఆరోగ్యకరమైన మాట ద్వారానే చాంద్ర రోగము కలిగిన ఒక కుమారుని దేవుడు స్వస్థపరిచాడు. ఇలా బైబిల్లో చెప్పుకుంటూ పోతే యేసు ప్రభు చేసిన కార్యాలు ఆరోగ్య సంబంధమైనవి, స్వస్థపరిచేవి, శరీరానికి నెమ్మదినిచ్చేవి, శరీరాన్ని బాగు చేసేవి, ఆరోగ్యకరమైన మాటలు చాలా యేసయ్య చెప్పాడు. అయితే ఈరోజు విశ్వాసులకు కావలసిన మాటలు కూడా ఆరోగ్యకరమైన సంగతులే కావాలి. కానీ నేను గొప్ప, నేను జ్ఞానవంతుణ్ణి, నేను నీకైనా తెలివి కల్లవాడిని, బైబిల్ని నేను తూర్పారబట్టాను, ఆరబోసాను, నమిలి మింగేశాను, అవి మనుషులకి ఆరోగ్యకరమైన సంగతులు కాదు. వీటిని బోధించడం మానేసి చాలామంది తర్కాలకి, వాదాలకి దిగుతూ ఉన్నారు. బైబిల్లో ఇది కరెక్ట్ అంటే ఇంకొకరు ఇది కరెక్ట్ కాదంటారు, ఇంకొకరు ఇది రైట్ అంటే ఇంకొకరు అది రైట్ కాదు అంటారు. కానీ బైబిల్ అనబడేది ఆయా సందర్భాలలో ఏ వ్యక్తులు ఎలా ఉన్నారు, వారి పరిస్థితులకు అనుగుణంగా వ్రాయబడింది బైబిలు. అందుకే బైబిల్కి ఒక పేరు ఉంటుంది, రెండంచులు కలిగిన ఖడ్గం అంట. మామూలుగా కత్తులకి ఒక ప్రక్కే ఉంటుంది పదును, కానీ రెండంచులు కలిగిన ఖడ్గం అది అనారోగ్యములో ఉన్న వారిని బాగు చేసే ఖడ్గం. ఆ అనారోగ్యముల నుండి విడిపించడానికి దేవుడు స్వస్థపరిచే మాట, మనుషులకి బాధల నుండి విడుదలను కలుగచేస్తూ ఆదరించే ఆదరణకరమైన మాట ఆయన మాట. అదే పదునైన కత్తి సరి అయిన మారు మనసు లేని వారిని, సరి అయిన జీవిత విధానము లేని వారిని, నామకార్థమైన భక్తిలో ఉన్న వారిని,
పాపములో వారు పడిపోతూ లేవలేని స్థితిలో ఉన్న వారిని ఎలా లేపాలో, ఎలా వారిని బాగు చేసుకోవాలో, ఎలా వారిని దేవుని వైపు నడిపించాలోనని ఇంకొక వైపు కూడా ఆ కత్తికి పదును ఉంది. చాలామంది అంటారు ఒకటే ఉండాలంటారు. ఒకటే ఎందుకు ఉంటుంది? బైబిల్లో రకరకాలైన మనస్తత్వాలు కలిగిన వారు ఉన్నారు. అలానే ఈ భూమి మీద కూడా అలాంటి రకరకాలైన మనస్సులు కలిగిన వారు ఉన్నారు. అలాంటి ఏ వ్యక్తి ఆ బైబిల్ చదివినా ఆ వ్యక్తికి ఆ బైబిల్లో ఉన్న వాక్యాలు అర్థమవుతాయి. అంతేకాని నీకు అర్థమైన ఇంకొకరికి అర్థం కాలేదు అంటే ఆ మాట బైబిల్లో ఉండడము తప్పని కాదు. నీకున్న పరిస్థితికి, నీకున్న ఆ సమయానికి ఆ వాక్యము ఎలా ఉపయోగపడుతుందనే అర్థము తెలుసుకోవాలి. జ్వరముతో బాధపడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు పేతురు అత్త దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పలా. పేతురు అత్త జ్వరముతో మంచంలో ఉన్నప్పుడు ఆమెకెళ్ళి వాక్యము చెబుతూ వాక్యము నిన్ను బాగు చేస్తుందని చెప్పలా. యేసయ్య ఆ జ్వరముతో బాధపడుతున్న పేతురు అత్తని చెయ్యి ముట్టినప్పుడు ఆమెలో ఉన్న జ్వరము విడిచిపోయిన తర్వాత తిరిగి లేచి యేసు ప్రభుకు పరిచర్య చేసిందంట. హల్లెలూయా. అంటే అక్కడ వాక్యమును చెప్పలేదు, కానీ దేవుడు ఆమె కొరకు ప్రార్థన చేశాడు. అంటే ఏ మనిషికి ఏది అవసరమో, ఏ మనస్సుకు ఏది కావాలో, ఏ మనస్సు ఎలాంటిదోనని అద్దములాగా చూపించేదే దేవుని వాక్యము. అలాంటి దేవుని వాక్యాన్ని ఇవి ఉన్నాయి, ఇవి ఉండకూడదు, ఇవి లేవు, ఇవి ఉన్నాయి అని చెప్పడానికి ఏ మనిషికి కూడా అధికారము లేదు. బైబిల్లో ఏది వ్రాయబడి ఉందో అది మాత్రమే మనము చదువుకొని విశ్వాసులకి ఆరోగ్యకరమైన మాటలు, హితవాక్యాలను బోధించడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. కానీ మన జ్ఞానాన్ని నిరూపించుకోవడానికి కానీ, మన తెలివితేటల్ని మనుషుల మీద రుద్దడానికి కానీ, మనకు ఉన్న అహంకారాన్ని చూపించుకోవడానికి కాదు దేవుడు బైబిల్ని మనకిచ్చింది. ఒక విశ్వాసి ఈ యూట్యూబ్లో ఇవన్నీ చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉండి ఆ యూట్యూబ్లో వింటున్న వాటిని బట్టి ఈయన కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయంట. అనుమానాలు వస్తున్నాయని అవన్నీ ఏం చేస్తాడు, లింకులన్నీ ఫోన్కి మాకు వాట్సాప్ పెట్టాడు. ఎందుకయ్యా ఇవి పెట్టావు అంటే, నాకు ఇవి చూస్తుంటే నాకు అనుమానం వస్తుందండి అన్నాడు. నేనన్నాను, నీకు వాటిని చూస్తుంటే అనుమానం ఎందుకు రావాలి? నీకు అనుమానం వచ్చిందంటే నువ్వు బైబిల్ ఓపెన్ చేసి చదివితే నీ అనుమానాలు తీరిపోతాయి. ఈ మధ్య చాలామంది చెడిపోయిన స్వభావము కలిగిన వారు, చెడిపోయిన మనస్సు కలిగిన వారు దేవుని హితవాక్యమును బోధించడము ఎలానో తెలియని వారు వాక్యాలను వక్రీకరించి మాట్లాడుతున్నప్పుడు, వాక్యాలను తిప్పివేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు విశ్వాసులు చెదరిపోతూ ఉన్నారు. విశ్వాసులు చెదరిపోయి ఏది సరి అయిన వాక్యమో అర్థము కావడల్లా. నేను చెబుతాను, బైబిల్లో ఉన్న ప్రతి మాట, ప్రతి వాక్యము కూడా సరి అయినదే. యేసు ప్రభు మంచి అంటే మంచి, చెడు అంటే చెడు, పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడు, అపవిత్రుడు అంటే అపవిత్రుడు. ఆయనకు మించి జ్ఞానము ఏ వ్యక్తికి లేదు. కాబట్టి దేవుని జ్ఞానాన్ని కొలవడానికి కాదు దేవుడు మనకు బైబిల్ ఇచ్చింది. ఆయన హితవాక్యాలను మనము తెలుసుకొని ఎలా బ్రతకాలి అన్నదే దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆరోగ్యకరమైన మాటలు నేర్పిస్తూ ఉంటే మన జీవితము కూడా
సరి అయిన జీవితముగాను సరి అయిన స్థితిలో నడుస్తుంది. మన జీవితము కూడా ఆత్మ సంబంధమైనది గాను దేవుని కొరకు నిరీక్షించే వారిమిగాను ఉంటాం. ఎప్పుడంట హితవాక్యాలు మనము తెలుసుకున్నప్పుడు, మనము నేర్చుకున్నప్పుడు, హితవాక్యం అంటే ఆరోగ్యకరమైన మాటలు మనము తెలుసుకున్నప్పుడు మనము బలపడడమే కాదు, మనతో ఉన్న వారిని కూడా మనము బలపరుస్తాము. హల్లెలూయా. హితవాక్యాల్లో ఇంకొక మాట ఏమిటంట, నిరీక్షణ. నిరీక్షణ అంటే చాలామంది అంట దేని కొరకు నిరీక్షించాలండి అంటాం. స్వస్థత పొందుకున్న వారు ఎవరి ద్వారా స్వస్థత పొందుకుంటారు? యేసయ్య ద్వారా స్వస్థత పొందుకుంటారు. యేసయ్య ద్వారా స్వస్థత పొందుకున్న మనము యేసయ్య కోసము ఈ భూమి మీద నిరీక్షణ గలవారమై ఉండాలంట. హల్లెలూయా. అయితే ఈ నిరీక్షణను కూడా ఎగతాళి చేసేవారు వచ్చారు. ఏమని ఎగతాళి చేస్తారో తెలుసా? ఇంకెప్పుడు వస్తుందండి, నా చిన్నప్పుడు నుండి వింటున్నా యేసు ప్రభు రెండోసారి వస్తాడు, మనల్ని అందరినీ తీసుకొని పోతాడు, మనమందరము వెళ్తాము, మనమందరము ఎత్తబడతాము అని ఎప్పటి నుండో వింటున్నాం. కానీ ఇప్పటిదాకా రాలేదేంటి ఆయన అని దేవుని మాటల్ని వక్రీకరంగా బోధించేవారు వచ్చినప్పుడు చాలామంది కూడా అంటున్నారు, నిజమేనండి, ఎప్పుడు నుండో చెప్తున్నాడు కానీ ఇప్పటిదాకా రాలేదేంటండి ఆయన. మా తాత చెప్పాడు, మా నాన్న చెప్పాడు, ఇప్పుడు నేను మా పిల్లలకు చెప్తున్నాను. ఇప్పటిదాకా రాలేదంటే ఆయన చెప్పిన మాట అబద్ధమా, ఆయన అబద్ధాలు చెప్పాడా అని మనుష్యులు వారు బ్రతికే చిన్న కొద్ది జీవితంలోనే దేవుని జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నారు. దేవుని యొక్క జ్ఞానాన్ని వెతికి నిరీక్షించడానికి ఓపిక లేక, ఎదురు చూడడానికి ఓపిక లేక, ఎదురు చూసే మనసు వారికి లేక, దేవుడు అబద్ధం చెప్పాడు, మీ యేసయ్య అబద్ధము చెప్పాడు, మీ యేసయ్య అబద్ధము చెప్పాడు అంటున్నారు. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనమును చదువుదాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. హితవాక్యము ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడుతుందంట. ఆరోగ్యకరమైన మాటల ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో దాచబడుతుందంట. దేవుని ప్రేమ ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అది దాచుకొని ఉంటామో ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనివ్వదు. హల్లెలూయా. చాలామంది స్త్రీలకు కానీ పురుషులకు కానీ మారు మనసు లేని బిడ్డలున్నా, మారు మనసు లేని భార్యో భర్తో ఉన్నా వారు ఏం చేస్తారు? నిరీక్షిస్తారు, ఎదురు చూస్తూ ఉంటారు. నా భర్త ఏ రోజుకైనా మారుతాడు, నా భార్య ఏ రోజుకైనా మారుతుంది అని వారి మీద వీరికి ప్రేమ ఉందనుకోండి, నిరీక్షిస్తారు, ఎదురు చూస్తారు. అటువంటి వారి నిరీక్షణని దేవుడు అపహాస్యము చేయనివ్వడు, గేలి చేయనివ్వడు. ఒక దినము వారికి మారు మనసును దయచేసి వారు నిరీక్షించిన నిరీక్షణకి ఫలితాన్ని వారికి మారు మనసుగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడంట దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడినప్పుడు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన కొరకు ఎదురు చూడలేని వారందరూ కూడా ఆయన వచ్చేది అబద్ధం 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 అని మాట్లాడుతూ ఉంటారు. ఇవి విశ్వాసులకి అనారోగ్యాన్ని కలిగించే మాటలు, హితవాక్యాలు కాదు.
హితవాక్యాలు ఏమిటంటే దేవుని ప్రేమను తెలియచేసేవి, ఆయన క్రియలను తెలియచేసేవి. నిరీక్షణ కలిగి ఉంటే మనకి ఎటువంటి ఫలితము దక్కుతుంది అని తెలిపేవే హితవాక్యాలు. ఆ హితవాక్యాలను మరిచిపోయిన వారు విశ్వాసులకి జ్ఞానం బోధించాలండి. ఎంతవరకు బోధిస్తావు జ్ఞానం? బైబిల్ చదువుతుంటే దేవుడే ఇస్తాడు జ్ఞానము. హల్లెలూయా. మీకు విషయం తెలుసో లేదో, ఒకరు చెబితే వచ్చేది కాదండి జ్ఞానం. నీకు నీవుగా తెలుసుకుంటేనే తెలుసుకోగలిగినదే జ్ఞానం. సొలొమోను ఆయన రాజు అయినప్పటికీ దేవుడు అడుగుతాడు, నీకేం కావాలో కోరుకో అంటే ఆయన అంటాడు, నాకు జ్ఞానం కావాలయ్యా. జ్ఞానం అనేది నీకు ఎవరో చెబితే వచ్చేది కాదు, కానీ నీవు దేవుని మాటలు ధ్యానము చేస్తున్నప్పుడు, ఆయన మాటలను నీవు వింటున్నప్పుడు, వాటిని నీ హృదయంలో ప్రేమతో దాన్ని దాచుకున్నప్పుడు నీకు దేవుడు ఖచ్చితంగా జ్ఞానాన్ని ఇస్తాడు. అంతేకాని ఎవరో చెప్పిన మాటలను బట్టి విశ్వాసులకి జ్ఞానము రాదు. విశ్వాసులకి కావలసినది ఏమిటంట? దేవుని ద్వారా నుండి మేలులు వారికి కావాలి. దేవుడు చేసే క్రియలు వారు అనుభవించడం వారికి కావాలి. దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూసే అనుభవం విశ్వాసులకు కావాలి. అయితే ఈ నిరీక్షణని ఎగతాళి చేసేవారు వచ్చినప్పుడు వారు సిగ్గుపరచబడకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి అని చెప్పేది దేవుని మాట. ఎంత భర్త తాగుబోతైనా కొడుతూ ఉన్నా భార్య సిగ్గుపడదండి. బాధపడుతుందేమో కానీ భర్త కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు సిగ్గుపడదు. ఆమె నిరీక్షణ ఆమెకి సిగ్గు కలగనివ్వదు. ఈరోజు క్రైస్తవులమైన మనము యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ నిరీక్షణ మనకి సిగ్గు కలగనివ్వకుండా చేస్తాడు యేసయ్య. ఎలా చేస్తాడంట? ప్రతి నేత్రము కూడా ఆయనను చూసేటట్లు చేస్తాడంట యేసయ్య. ప్రతి కన్ను కూడా ఆయనను చూసేటట్లు చేస్తాడంట యేసయ్య. భూమి మీద ఉన్న సకల మనుషులు, సకల జాతి వాళ్ళు, సకల గోత్రీకులందరూ కూడా కన్నులెత్తి ఆయనను చూస్తారంట. హల్లెలూయా. అప్పుడేం చేస్తారంట? అందరూ రొమ్ము కొట్టుకుంటా ఉంటారంట. మమ్మల్ని తీసుకెళ్ళి యేసయ్యా, మమ్మల్ని తీసుకెళ్ళి యేసయ్యా అని రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటారంట. అంటే గుండెలు బాదుకుంటా ఉంటారంట. అప్పుడు నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి సిగ్గుపరచబడకుండా క్రీస్తుతో పాటు ఎత్తబడితే, చెడిపోయిన మనస్సు కలిగిన వారు, అపహాస్యము చేస్తున్నవారు, లోకాన్ని ప్రేమించేవారు మనము పైకి ఎత్తబడుతూ ఉంటే అప్పుడు వారు సిగ్గుపరచబడతారు. అరే, అనవసరంగా వెళ్ళి గేలి చేశామే, అనవసరంగా క్రైస్తవుల్ని ఎగతాళి చేశామే. వారు చెబుతూనే ఉన్నారు వాడు ప్రభు వస్తాడు అని, వారు చెబుతూనే ఉన్నారు వారు దేవుడు వచ్చి వారిని తీసుకెళ్తాడు అని, అయినా మనము ఎగతాళి చేశాము అని చెడు మనస్సు కలిగిన వారు సిగ్గుపరచబడతారు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అయితే నిరీక్షణతో ప్రభువు కోసం ఎదురు చూసేవారు ఎన్నటికీ సిగ్గుపరచబడరంట. హల్లెలూయా. ఈరోజు విశ్వాసికి కావలసినవి ఏమిటంట? మొదటిగా దేవుడు స్వస్థపరిచే మాటలు, దేవుని ద్వారా శరీరానికి ఆరోగ్యకరమైన సంగతులు దేవుని ప్రజలైన వారికి కావాలి. రెండవదిగా దేవుని ప్రజలకు ఏం కావాలంట? నిరీక్షించే దేవుని ప్రేమ వారికి ఉండాలి. హల్లెలూయా. అది ఉన్నప్పుడు వారు ఎప్పుడు సిగ్గుపడరండి. యేసు ప్రభువుని గురించి ఎవరైనా మన దగ్గరకు వచ్చి తక్కువ చేసి మాట్లాడినా ఇది నిజమా అని అనము.
ఇది నిజమా అని దేవుని ప్రశ్న వేయము. ఎందుకంటే దేవుని ప్రేమ మన హృదయములో ఉంటే ఎంతమంది వచ్చి యేసు ప్రభువును బట్టి మనల్ని తృణీకరించినా, యేసు ప్రభువును బట్టి ఎగతాళి చేసినా, యేసు ప్రభువును బట్టి మనల్ని బాధపరిచినా మనము సిగ్గుపడమండి. ఈ దినాల్లో చాలామంది సగం వాక్యం తెలిసి సగం వాక్యము తెలియని వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామంది సిగ్గుపడతా ఉన్నారు. నిజమేనేమో వీళ్ళు చెప్తున్న మాటలు, నిజమేనేమో యేసు ప్రభు గురించి వీరు చెబుతున్న మాటలు అని సిగ్గుపడుతూ ఉన్నారంట. వారు ఎలాంటి మనస్సు కలిగిన వారు? చెడిపోయిన మనస్సు కలిగిన వారు, చెడిపోయిన స్వభావము కలిగిన వాడు. ఒక తాగుబోతు చూడండి, సిగ్గుపడ్డు తాగితే అదే గ్రేట్ అని ఫీల్ అవుతాడు. కానీ చేసింది చెడ్డ పని, చేసింది అసహ్యమైన పని, కానీ వారు ఎప్పుడు సిగ్గుపడరు, అదే గొప్పగా భావిస్తారు. అతని దగ్గరికి వెళ్ళి ధైర్యంగా కూడా ఎవరు మాట్లాడరు. అదే క్రైస్తవుడిని చూడండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇంకా దానికి ఫుల్ స్టాపులు కానీ కామాలు కానీ ఏమీ ఉండవు. వారి నోటికి ఎంత వస్తే అంత క్రైస్తవుల్ని బాధ కలిగించే మాటలే మాట్లాడుతూ ఉన్నారు. దేనికంట? క్రైస్తవుడు సిగ్గుపడడు అని అపవాదికి తెలుసు. కాబట్టి పాపుల్ని, పాపము చేసే వాళ్ళని అపవాది ఏమందు, వారి మీద ఏ నింద వేయడు. వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారి మీదకి అనేకమైన నిందలు, అనేకమైన మాటలు వస్తూ ఉంటాయి. కాబట్టి యేసు వస్తాడు అనే మాటని, ఆ నిరీక్షణని మనము సిగ్గుపరచబడకుండా ఆయన ప్రేమని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ఎలాంటి మాటలు మన చెవినికి వినబడుతూ ఉన్నా వాటిని బట్టి మనము బాధపడనే కూడదు. హల్లెలూయా. ఎందుకంటే అనుమానాలు ఉన్న వాళ్ళకి ఒక్క సమాధానము చెబితే దాంతో తృప్తి పడ్డు, అడుగుతానే ఉంటాడు ఇంకా క్వశ్చన్లు. ఎన్నని చెప్తాం, వెన్నిటికన్నీ ఆన్సర్లు ఇస్తాం. అప్పుడేం చేయాలంటే, ఈ బైబిల్ చదువుకోయ్యా, నీ సమస్యలన్నిటికీ, నీ ప్రశ్నలన్నిటికీ ఆయన ఉత్తరం ఇస్తాడు. ఎందుకంటే దేవునికి మించిన జ్ఞానము మనకు లేదు. ఎవరికైనా అనుమానం వచ్చిందనుకోండి, బైబిల్ చదువుకోండి అని చెప్పడమే. లేదు లేదు అతని అనుమానాలు నేను తీర్చాలని పోతే మనకేం వస్తుందంట? తర్కాలు ఎప్పుడైతే వస్తాయో ఆ మనిషికి గర్వం వస్తుందంట. వాటి వలన మనుషుల్లో విభేదాలు వస్తాయంట. వాటి వలన మనుషుల మనసులు చెడిపోతాయంట. అవునండి, దేవుని జ్ఞానాన్ని నీవు నేను తోచలేం. ఎందుకంటే ఒక మనిషి గురించి ఇంకొక మనిషికే తెలియదు. వాళ్ళు మనతోనే ఉన్నా, మనతోనే సహవాసం చేస్తున్నా, లేకపోతే మనము కలిసి ఉన్నా, వారు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో మనకే సంపూర్ణంగా తెలియదు. అలాంటి మనము దేవుని జ్ఞానాన్ని ఏదని చెప్తాం, ఎంతని చెప్తాం? ఆయన ఎప్పుడు ఏది మాట్లాడతాడో అదే మాట, ఎప్పుడు ఏ క్రియ చేస్తాడో దానినే మనం సంపూర్ణంగా ప్రేమగా స్వీకరించాలి. ఆయన ఏ నిర్ణయము తీసుకున్నా దానికి లోబడి ఉన్నవాడే భక్తి కలిగిన వాడు. హల్లెలూయా. హితవాక్యముతో పాటు దేవుని ప్రజలకు ఏం నేర్పించాలంట? భక్తి నేర్పించాలంట. భక్తి ఉందనుకోండి, ఈ మధ్య చాలామందికి భక్తి ఉంటే దేవుని ప్రేమ ఉండడల్లా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమంట. చాలామందికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఆదివారము వస్తే
విశ్వాసులకి ఇంకా ఎక్కడ లేని పనులు వచ్చేస్తాయి, ఎక్కడ లేని ఆలోచనలను వచ్చేస్తూ ఉంటాయి. ఆదివారం అనేది దేవుడు ఏర్పాటు చేసిన దినము. ఎందుకంటే ఆయనను గురించి బల్లారాధన, ఆయన శరీరమును, ఆయన దేహమును తీసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి. అది భక్తి. భయం లేని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నెలకు ఒకసారి తీసుకోవచ్చులేండి. ఇంకా భయం లేని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? సంవత్సరానికి ఒక్కసారి తీసుకోవచ్చులేండి. అది కాదండి. దేవుడు ఏమన్నాడు? సమాజముగా కూడిన ప్రతిసారి ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ ఆయన శరీరములోను ఆయన రక్తములోను పాలివారుగా ఉండాలి. సమాజముగా ఎప్పుడు కూడతాం? అందరికీ హాలిడే ఎప్పుడు ఉంటుంది? ఆదివారం ఉంటుంది. కాబట్టి ఆదివారాన్ని ప్రభుదినంగా ఎన్నుకున్నారు. ఆదివారంని ప్రభుదినంగా ఎన్నుకున్న తర్వాత ఖచ్చితంగా భక్తి చేసి తీరాలి. హల్లెలూయా. ఆ భక్తి ఇప్పుడు ఎవరు చేయడం లేదండి. మనకిష్టమైతే వెళ్తాం, ఇష్టం లేకపోతే వెళ్ళాం. మేమైతే ఇక్కడ ప్రతి ఆదివారం బల్లారాధన ఇస్తాం. ప్రతి ఆదివారము ఆయన శరీరములోను ఆయన రక్తములోను మేము చేయేస్తాం. నెలకొకసారి కాదండి. ఒక ఆయన అంటున్నాడు, మీరు ప్రతి వారం చేస్తారా బల్లారాధన? అంత ఓపిక మీకు ఎలా వస్తుంది అన్నాడు. నాకు అనిపించింది, ప్రభు శరీరము ప్రభు బల తీసుకోవడానికి ఓపిక ఏంటి? ఆదివారం భర్త చేపలు తెస్తే చేపలు చేస్తాం, మటన్ తెస్తే మటన్ చేస్తాం, చికెన్ తెస్తే చికెన్ చేస్తాం. ఎందుకంటే ఓపిక తెచ్చుకొని మరి చేస్తాం. కానీ ప్రభు బల్ల అంటే ఓపిక ఉండదా? ప్రభు శరీరం అంటే నీకున్న చేపల చికెన్ మటన్ కన్నా నీచమైనదా? భక్తి మరిచిపోయారు చాలామంది. భక్తి మరిచిపోయి ఏదేదో చేసేస్తారు ఆదివారం. సమాజముగా కూడినప్పుడే నీలో భక్తి ఉంటుంది. చాలామంది స్త్రీలు కూడా అంటారు, మా ఆయన ఈరోజు మటన్ తెచ్చాడండి, అందుకే ఆదివారం రాలేకపోయా. ప్రభువుకి నీవు చేసే భక్తి కన్నా మటన్ ముఖ్యమా? అది ఈరోజు తింటే రేపు అరిగిపోయిద్ది. కానీ ఆయన రక్తము ఆయన శరీరము ఆ వారమంతా నీవు చేసిన దోషము, నీవు చేసిన అతిక్రమము, నువ్వు చేసిన ప్రతి పాపము కడిగి నిన్ను భక్తి జీవితంలోనికి నడిపిస్తుంది. నీకు భక్తి జీవితాన్ని నేర్పిస్తుంది. ఇది మర్చిపోయారు చాలా సంఘాల్లో సేవకులు. విశ్వాసులకి భక్తి జీవితమును నేర్పించేది కాకుండా వాక్యాలను బట్టి తర్కం. నీవు జ్ఞానినా, నేను జ్ఞానినా? నీకు తెలివి ఎక్కువ ఉందా, నాకు తెలివి ఎక్కువ ఉందా? నీవు గొప్పోడివా, నేను గొప్పోడినా అని ఈ జ్ఞానము కోసం మనుషులు పరిగెత్తుతూ భక్తిని తీసి పక్కన పెట్టేశారు. కానీ విశ్వాసికి కావలసినది ఏమిటంట? హితవాక్యము విశ్వాసికి కావాలి, భక్తి విశ్వాసికి కావాలి. ఆ భక్తి లేనప్పుడు వారు వాక్యంలో నిలబడలేరండి, నిరీక్షణ కలిగి ఉండలేరు. దేవుడంటే భయం లేనప్పుడు భక్తి తగ్గిపోయిద్దండి. దేవుడంటే భయం లేనప్పుడు మనలో ఉన్న భక్తి తగ్గిపోయినప్పుడు మనం అవిశ్వాసులముగా మారిపోతాము. లేకపోతే నామకార్థమైన స్త్రీలలాగా, నామకార్థమైన భక్తి పరుల్లాగా మారిపోతాం. అందుకు కాదు యేసు ప్రభు తన రక్తాన్ని కార్చింది. ఏ రోజుకా రోజు ఆయన వాత్సల్యతను మనం అనుభవిస్తూ, ఆయన ప్రేమను మన హృదయంలో కుమ్మరించుకుంటూ, ఆయన భక్తిని మనము ఇమ్మడించుకుంటూ వాక్యానికి అనుగుణమైన జీవితాన్ని నేర్చుకోవడానికి కోసమే యేసు ప్రభు మనకు బైబిల్ని ఇచ్చాడు. అంతేకాని ఆ బైబిల్లో ఉన్న
మర్మాలు వెతకడానికి, జ్ఞానాన్ని వెతకడానికి కాదు. వాటి వాటి కాలములో అవి జరిగిపోతూనే ఉంటాయి. మనం వాటిని పరిశీలించినా పరిశోధించకపోయినా దేవుడు చెయ్యాలనుకున్న ప్రతి పని చేసేస్తాడు. కానీ ఎప్పుడు ఎలా చేస్తాడు అని తెలుసుకోవడం మన పని కాదండి. ఎప్పుడు చేస్తాడు, ఎప్పుడు వస్తాడు అని నిరీక్షణ కలిగి ఎదురు చూసే జీవితమే క్రైస్తవుడికి ఉండాలి. అది లేనప్పుడు మనము ఎన్నటికీ కూడా భక్తి పరులముగా తీర్చబడం. ఆయన మాట నిరీక్షణతో పాటు ఆత్మకి రక్షణ ఇచ్చే మాట అయి ఉంటుంది. హల్లెలూయా. వేటికి వేటికి రక్షణ కావాలని మనిషికి? శరీరానికి రక్షణ కావాలి. ఈ భూమి మీద ఆయన కొరకు ఎదురు చూసే రక్షణ కావాలి, నిరీక్షణ కావాలి. అలానే ఆత్మకి రక్షణ కూడా కావాలంట. హల్లెలూయా. ఆ రక్షణ మరి ఎవరిస్తారు అని మనము బైబిల్లో చూసినప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడి ఉండండి. హల్లెలూయా. చాలామంది అనుకుంటాము రక్షణ లేకపోతే నరకము అంటే శరీరానికి అనుకుంటాం. కాదండి, మన ఆత్మకి రక్షణ కావాలంట. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నంత కాలము ఈ మట్టి శరీరంలో ఉంటాము. భూమిలో పాతి పెట్టబడిన తర్వాత ఈ శరీరము కూడా ఏమైపోయింది? మట్టిగా మారిపోయింది. యేసు ప్రభు తిరిగి లేపిన తర్వాత ఆయన మనకి మహిమగల శరీరం ఇస్తాడు. అయితే ఇక్కడ చెప్తున్నాడు, మీరు దేహమును చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మని శరీరమును నరకములో పడవేయబడువానికి భయపడానంట. మరి ఆ అధికారం ఎవరికి ఉంది అంటే బైబిల్లో ఆ అధికారము యేసు ప్రభుకి మాత్రమే ఉంది. హల్లెలూయా. ఆయన తీర్పు తీర్చినప్పుడు మనము నరకములోనికి వెళ్ళాలా పరలోకములోనికి వెళ్ళాలా అనే నిర్ణయమును తీసుకోగలిగిన వాడు యేసు ప్రభు మాత్రమే. ఆ అధికారములో ఏ దేవతలకి లేదు, ఏ మనుషులకి లేదు, ఏ ప్రవక్తలకి లేదు. కానీ ఆ అధికారం మాత్రం ప్రభువైన యేసుకు మాత్రమే ఇవ్వబడింది. కాబట్టి మన ఆత్మకి రక్షణ యేసు ప్రభు ద్వారానే మనకు కలుగుతుంది. హల్లెలూయా. మరి ఆత్మ రక్షింపబడాలి అంటే ఖచ్చితంగా భక్తి చేసి తీరాలి. ఖచ్చితంగా భక్తి జీవితంలో బ్రతకాలి. ఖచ్చితంగా యేసు ప్రభుకు భయపడుతూనే బ్రతకాలి. చాలామంది అంటారు, భయపెట్టేవాడు దేవుడు ఎందుకు అవుతాడు అంటారు. దేవుడు ఎందుకు అవుతాడండి అంటారు. యేసు ఎప్పుడు భయపెడతాడు? నువ్వు ఆయనతో ఉంటే ప్రేమిస్తాడు. తప్పు చేస్తూ ఉన్నప్పుడు చెబుతూ ఉంటాడు ఆయన, మారు మనసు పొందు, మారు మనసు పొందు అని. ఆయన గాయాలను చూపిస్తూ ఆయన వాత్సల్యము చేత మనల్ని బతిమాలుకుంటూ ఉంటాడు. ప్రేమతోటి మనల్ని పిలుస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు కోప్పడతాడో తెలుసా? ఇంకా నీవు మారు మనసు పొందకుండా, ఇంకా నీవు దేవుని ఆత్మను గురించి తెలుసుకోకుండా, దేవుని దగ్గర పశ్చాత్తాపడకపోతే అప్పుడు నీకు భయం కలగజేస్తాడు దేవుడు. ఎలా కలగజేస్తాడు? ఏదో ఒక రోగమో, బాధో, వేదనో, కష్టమో, కన్నీరో అనుమతిస్తాడు దేవుడు. ఖచ్చితంగా అనుమతించినప్పుడు అప్పుడు తెలుస్తుంది మనుషులకి దేవుని భయం. అందుకే ఆయన అంటున్నాడు, నీ ఆత్మ
ఆత్మను శరీరమును చంపువానికి మీరు భయపడండి. ఎందుకు భయపడాలంట? యేసు ప్రభువుని విడిచి నేను తప్పు చేస్తానేమో నన్ను భయపడు. యేసు ప్రభుని విడిచి పాపము చేస్తానేమో నన్ను భయపడు. యేసు ప్రభువుని విడిచిపెట్టి లోకములో కలిసిపోతానేమో నన్ను భయపడు. అలా ఎవరైతే భయపడుతూ ఈ లోకములో బ్రతుకుతారో వారి ఆత్మకి ఖచ్చితంగా రక్షణ ఉంటుంది. హల్లెలూయా. ఆత్మకి రక్షణ లేకపోతే నరకాగ్నియే మనకి. ఇలాంటి మాటలు విశ్వాసులకి అవసరమైనవి. భక్తి జీవితాన్ని నేర్పించేవి, భక్తిలో ఎలా బ్రతకాలని నేర్పించేవి, దేవునికి ఎలా భయపడాలని దేవుడు నేర్పించే హితవాక్యాలు. వాటిని ఏ సంఘమైతే కలిగి ఉంటుందో, ఏ ఆత్మ సంబంధమైన బిడ్డ పొందుకుని ఉంటారో వారు ఎటువంటి చెడ్డ స్వభావము కలిగిన వారు వచ్చి మనకి చెరుపు మాటలు చెబుతూ ఉన్నా ఆ మాటల మీద మనము ధ్యాస చెయ్యం, ఆ మాటల మీద మనము లక్ష్యం ఉంచాం. అదే మన మనసులో దేవుని మీద భయము లేక, భక్తి లేక చెడిపోయిన వారిమిగా ఉంటే వాళ్ళు చెప్పే మాటలు మనకి కరెక్ట్ అనిపిస్తాయి. కాబట్టి ఈ దినము దేవుని గురించి, ఆయన జ్ఞానమును గురించి మనము పరీక్ష చేయక మన ఆత్మను రక్షించుకునే పనిలో మనము ఉన్నప్పుడు నరకములో నుండి మనము తప్పించబడతాము. హల్లెలూయా. అతి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.